హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. 6,000 పోస్టులతో డిఎస్సి త్వరలో నోటిఫికేషన్ జారీ. కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ముగిసిన టెట్ పరీక్షలు. విద్యాశాఖలో ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీకి ప్రణాళికలు. త్వరలోనే మరో డిఎస్సి వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షలు ముగియడంతో నిరుద్యోగ అభ్యర్థులు డిఎస్సి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. గతేడాది టెట్ నిర్వహించి వెంటనే డిఎస్సిని ప్రభుత్వం నిర్వహించింది. అప్పుడు మెగా డిఎస్సి వేయడం సాధ్యం కాకపోవడంతో అదనంగా 5,000 పోస్టులను కలిపి 11,000కు పైగా పోస్టులకు రేవంత్ సర్కార్ డిఎస్సి పరీక్షలను నిర్వహించింది. కాగా అభ్యర్థులు నిరాశ చెందొద్దని త్వరలోనే మరో డిఎస్సిని వేస్తామని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వివిధ వేదికల ద్వారా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని గతంలో డిప్యూటీ సీఎం వివిధ సందర్భాలలో మీడియా ముఖంగా వెల్లడించారు. దీంతో త్వరలోనే డిఎస్సి ఉంటుందని భావించి అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు. రేషనలైజేషన్ చేపడితే తగ్గే ఛాన్స్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్ పోస్టుల ఖాళీలను ఇప్పటికే విద్యాశాఖ అధికారులు గుర్తించారు. గతంలో ఉన్న ఖాళీలకు వీటిని జోడిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ గతంలో ఉన్న ఖాళీలకు వీటిని కలిపితే సంఖ్య 6,000 దాటే ఛాన్స్ ఉంది. అదే నిజమైతే డిఎడ్, బిఎడ్ అభ్యర్థులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థులు సైతం ఎంతో పట్టుదలతో సన్నద్ధం అవుతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం విడుదల చేయనున్న డిఎస్సిపై అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈసారి టీచర్ల రేషనలైజేషన్ ప్రక్రియ చేపడతారా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ చేపడితే పోస్టులు భారీగా తగ్గే అవకాశం ఉంది. మరోవైపు ఎస్సీ రిజర్వేషన్లపై ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీ నివేదిక వచ్చాకే ఎస్సీ కోటా ఎంత మేరకు కేటాయించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నివేదిక రాకముందే నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ టైంలో ఎస్సీ కమిషన్ రిపోర్టు ప్రకారం రిజర్వేషన్లను అమలు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఏడాదిలోనే 2 సార్లు టెట్. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన ఏడాదిలోనే 2 సార్లు టెట్ నిర్వహణతో పాటు ఒక డిఎస్సిని నిర్వహించింది. ప్రతి 6 నెలలకు ఒకసారి టెట్ను నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. విద్యాశాఖలో అసలు ఖాళీలు ఉండకుండా ఎప్పటికప్పుడు భర్తీ చేసేలా ప్రణాళికలను రచిస్తున్నారు. విద్యాశాఖ సీఎం దగ్గర ఉండడంతో ఏ పొరపాటు జరిగినా తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లే ఛాన్స్ ఉండడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ గతంలో చిన్న తప్పుల వల్ల విద్యాశాఖపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విద్యా సంవత్సరం అలాంటి తప్పిదాలు జరగకుండా పకడ్బందీగా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ముగిసిన టెట్. ఈ నెల 2వ తేదీ నుంచి 20 వరకు టెట్ పరీక్షలను అధికారులు నిర్వహించారు. సోమవారంతో టెట్ పరీక్షలు పూర్తయ్యాయి. ప్రతిరోజు కంప్యూటర్ బేస్డ్ విధానంలో 2 సెషన్లలో ఎగ్జామ్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా టెట్కు మొత్తం 2,75,753 అప్లికేషన్లను వచ్చాయి. పేపర్ 1కు 94,327, పేపర్ 2కు 1,81,426 దరఖాస్తులు వచ్చాయి. తెలంగాణలోని 17 జిల్లాలలో 92 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేసి పకడ్బందీగా పరీక్షలను నిర్వహించారు. పరీక్షలకు హాజరైన వారి సంఖ్య
2,05,278 ఉండగా హాజరు కాని వారి సంఖ్య 70,475గా ఉంది. టెట్ ఎగ్జామ్లో మొత్తంగా 74.44% హాజరు నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా పేపర్ 2లో సోషల్ సైన్స్ పరీక్షలకు 75.33% హాజరు నమోదైనట్టు అధికారులు తెలిపారు. అత్యల్పంగా పేపర్ 1కు 73.65% హాజరు నమోదైంది. ప్రాథమిక కీ ఈ నెల 24న విడుదల చేయనున్నారు. అభ్యర్థులు లింకు ద్వారా ఈ నెల 24 నుంచి 27 వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలను తెలపాలని అధికారులు వెల్లడించారు. జూనియర్ లైన్మెన్ ఖాళీలను భర్తీ చేయండి. జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీ కోసం 2019లో జారీ చేసిన నోటిఫికేషన్లో కోర్టు ఉత్తర్వుల మేరకు భర్తీ చేయకుండా ఉంచిన ఖాళీలలో కోర్టును ఆశ్రయించిన అభ్యర్థులతో భర్తీ చేయాలని ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లైన్మెన్ భర్తీ కోసం టీఎస్ఎస్పీడీసీఎల్ నోటిఫికేషన్లలో రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో 25 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారించిన సింగిల్ జడ్జి లైన్మెన్ పోస్టులకు రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించవని తీర్పు వెలువరించారు. దీన్ని సవాలు చేస్తూ టీఎస్ఎస్పీడీసీఎల్ 25 అప్పీళ్లు దాఖలు చేయగా వీటిపై జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. టీఎస్ఎస్పీడీసీఎల్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ లైన్మెన్ స్థానిక పరిస్థితులపై అవగాహన ఉండాలని, జిల్లాకు చెందిన వారికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయలేదని, స్థానికులకు ప్రాధాన్యం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఒకే మెరిట్పై ఇద్దరు అభ్యర్థులు ఉన్నప్పుడు స్థానిక జిల్లావాసికి ప్రాధాన్యం ఉంటుందని దాన్ని న్యాయమూర్తి తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. ప్రతివాదులైన దరఖాస్తుదారుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్ల ద్వారా పక్క జిల్లా వాళ్లకు కూడా అవకాశం లేకుండా పోయిందని సింగిల్ జడ్జి తీర్పు సరైనదేనన్నారు. పిటిషన్లు దాఖలు చేసిన సమయంలో కోర్టుకు వచ్చిన వారి సంఖ్యకు అనుగుణంగా ఖాళీలు ఉంచాలని సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం తీర్పు వెలువరిస్తూ సింగిల్ జడ్జి తీర్పును సవరిస్తూ నోటిఫికేషన్లలో రిజర్వేషన్లకు సంబంధించిన నిబంధనలను తొలగిస్తున్నట్లు పేర్కొంది. మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం భర్తీ చేయకుండా ఉంచిన ఖాళీలలో ప్రతివాదులతో కోర్టుకు వచ్చిన వారు భర్తీ చేయాలని ఆదేశించింది. గురుకులాల పీఈటీల సెలక్షన్ లిస్ట్ రిలీజ్. గురుకులాలలో పీఈటీ పోస్టుల ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టును టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. మొత్తం 14 మంది పేర్లతో కూడిన జాబితాను లిస్టును వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. రీలింక్వెష్మెంట్కు అవకాశం ఇచ్చాక జాబితాను విడుదల చేశారు. ఆయా పోస్టులకు సంబంధించి హైకోర్టులో కేసులు పెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే. లిస్టును వెబ్సైట్లో చూసుకోవాలని అధికారులు తెలిపారు.